అందరికీ నమస్కారం అండి. కొంతమంది ఎలా ఉంటారంటే అండి, ఇప్పుడు ఎవరింటికైనా వెళ్ళారు అనుకోండి, ఒకళ్ళు వచ్చారు అనుకోండి, అవి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూర్చోండి అంటాం కూడా మర్చిపోతారు. ఏదో నుంచోబెట్టి మాట్లాడేస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు వచ్చారో అది ఏమి ఉండదు. కూర్చోబెట్టి కూర్చున్న తర్వాత దూరం నుంచి వచ్చారనుకోండి, మంచినీళ్ళు తాగుతారా అని అడిగి, లేదు అంటే దగ్గర వాళ్ళు అనుకోండి కూర్చోండి అనేసి కూర్చున్న తర్వాత అప్పుడు యోగక్షేమాలు మంచి మాటలు ఏమన్నా మాట్లాడుకున్నా, వాళ్ళ కష్ట సుఖాలు మాట్లాడుకున్నా మాట్లాడుకోవచ్చు. నుంచోబెట్టే మాట్లాడేస్తే అది మర్యాదగా అనిపించుకోదండి. అలా అంటే అది చెడ్డ కాదండి, అది అలవాటు. అలాగా ఆ అలవాటు మార్చుకోవాలి. అదొకటి. ఇంకోటి ఏంటంటే, వెళ్ళిపోతున్నారు అనుకోండి, వెళ్ళిపోయేటప్పుడు వెళ్తున్నానండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. వాళ్ళ గడప కూడా దాటి బయటికి వెళ్ళకుండా తలుపులు వేసేసుకుంటారు. అంటే ఇప్పుడు ప్రారీ కూడా ఉంటుంది కదండి, ప్రారీ కూడా ఉన్నప్పుడు ఆ గుమ్మం దగ్గర దాకా వెళ్ళి సాగనంపుతారు, బాగానే ఉంటుంది అక్కడ దాకా. సాగనంపిన తర్వాత వాళ్ళు గడప మెట్లు దిగుతారనుకోండి, వీళ్ళు వెనకాల గేటేసేస్తారు. వీళ్ళకి అది అలవాటు అండి. ఆ అలవాట్లు మారాలి. అది కొంతమందికి చెంక కింద అనిపిస్తుంది. ఏంటంటే గేటు కూడా దాటనేదో తలిపేసేసుకుంటుంది అనుకుంటారు కదా. వెళ్ళిన వాళ్ళని కూర్చోమని కూడా అనరా, ఇంట్లోనూ నుంచోబెట్టే మాట్లాడి పంపించేస్తారు అనుకుంటారు. దాని గురించి చెప్తున్నాను నేను. అది చెడ్డ అలవాటు అండి. అది అంటే ఎలా అంటే, చెడ్డ అంటే ఏంటంటే, అది మనకేమో కామన్గా అనిపిస్తుంది, మన మనసులో ఏమీ ఉండదు, మనం మామూలుగానే ట్రీట్ చేస్తున్నాం అనుకుంటాం, కానీ అవతల వాళ్ళకి అది చక్కగా కనపడుద్ది. అందుకని ఆ వచ్చినప్పుడే కూర్చోమని, వెళ్ళిన తర్వాత వాళ్ళకు పూర్తిగా వెళ్ళారు అనుకున్నాక తలుపేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదండి. ఏమంటారు చెప్పండి? మీకు ఇటువంటి ఏమన్నా సిచ్యువేషన్లు ఎదురైనాయా? నేను చూసినవి చెప్తున్నాను మీకు. నా దగ్గరికి వచ్చి చెప్పేవాళ్ళు మాటలే చెప్తూ ఉంటాను. కొంతమంది ఉన్నారండి, కొంతమంది ఎలా అంటే పాపం ఇంట్లో అన్నీ ఉంటాయి, కాఫీ పెడతానికి, టీలు పెడతానికి, ఏమన్నా తినడానికి అన్నీ ఉంటాయి. కానీ ఈ మాట్లాడితే మాటలలో పడిపోయి వాళ్ళకి ఏమన్నా పెట్టాలని మర్చిపోతారు. వాళ్ళు పెట్టకూడదని కాదండి, అది ఒక అలవాటు అనమాట. వాళ్ళు అనుకుంటారు కనీసం కూర్చోమంది ఏమీ పెట్టలేదనుకుంటారు, దూరం నుంచి వచ్చిన వాళ్ళు అయితే. తర్వాత పెట్టిన ఈ ఆకలితో కూర్చుని మనతో మాట్లాడుతా ఈ సోది చెప్తుంది కానీ పెట్టట్లేదు అన్న భావం కలుగుతూ ఉంటుంది. అవి చిన్న చిన్న మిస్టేక్ ఎలా ఉంటుందంటే అక్కడ నొప్పించే విధంగా ఉన్నట్టు ఉంటుంది. కానీ మనం చెయ్యాలని చెయ్యం, కానీ ఒక్కొక్కసారి ఎవరికైనా అలా జరుగుతూ ఉంటుంది. ఆ మార్పు చేసుకుంటే బాగుంటుంది కదండి. నేను అనుకుంటాను అప్పుడప్పుడు, అటువంటి సిచ్యువేషన్ నాకు ఎదురైనప్పుడు చూసినప్పుడు అనుకుంటాను, ఇలాంటి మార్పులు వస్తే బాగుండేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? నేను మాట్లాడిన తప్పండి, రైటే కదా కాదా? కామెంట్లో తెలియచేయండి.